నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్, సొంత డబ్బుతో పనులు చేయిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆర్టీసీలో త్వరలో 3000 ఉద్యోగాలు, పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన. డిక్లరేషన్ పై సంతకం పెడితే ఏమైంది, జగన్ను నిలదీసిన టీజీ వెంకటేష్. ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత. ఐపీఎల్లో కొత్త రూల్, ధోని కోసమేనా? మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా 5 గడ్డి కత్తిరించే మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించేందుకు 5 కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీత భత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు 18,000 వరకు ఖర్చు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి ఎంతో మంది మహిళలు ప్రయాణం చేశారని అన్నారు. అలాగే త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మహిళా శక్తి మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగడంపై హిందూ సమాజం ఆగ్రహంతో ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు. డిక్లరేషన్పై జగన్ ఎందుకు సంతకం పెట్టడం లేదని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి తిరుమల సెట్టింగ్ వేసుకున్న జగన్ డిక్లరేషన్పై సంతకం పెడితే ఏమైందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు ఎవరూ మార్చలేరని, నేరస్తులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన వేదికపై ఉన్న నేతలు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయన చేతులు పట్టుకున్నారు. అయితే ఖర్గే ఆరోగ్యం సహకరించకపోయినా తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. గత 5 ఏళ్లుగా ఐపీఎల్లో ఆడుతూ ఇండియాకు ఆడని, బీసీసీఐ కాంట్రాక్ట్ లేని క్యాప్డ్ ప్లేయర్ను అన్క్యాప్డ్గా పరిగణిస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఇలాంటి ఆటగాళ్లను ఆయా జట్లు అన్క్యాప్డ్ ప్లేయర్ రిటైన్ చేసుకోవచ్చు. ధోనీని అంటిపెట్టుకునేందుకు సీఎస్కేకు ఇది సాయపడుతుందని, ఆయన కోసమే ఈ రూల్ను చేర్చారేమోనని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి మీరేమంటారు? చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.